కావలిలో ఘోరం జరిగింది. కావలి పట్టణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ తన కుటుంబంతో వచ్చి కావలిలో స్థిరపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంట్లో ఉన్న వారంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ బిశ్వాస్ మద్యం తాగి నిద్రపోయాడు. అందరు నిద్రపోయిన తర్వాత మరిది వదిన గదిలోకి వెళ్లి కోరిక తీర్చాలని పట్టుపట్టాడు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో తలపై ఇనుప రాడ్తో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోగా మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మృతదేహానికి ఇంటికి దూరంలో ఉన్న పంట కాలువలో పడేశాడు. ఉదయం శ్రీకాంత్కు తన భార్య కనిపించకపోవడంతో బెడ్రూమ్లో రక్తపు మరకలు కనిపించాయి. ఆందోళన చెందిన భర్త కాలనీ వాసులతో విషయం చెప్పడంతో అంతా కలిసి వెతికారు. ఈ క్రమంలో ఆమె మృతదేహం సమీపంలో పంట కాలువలో లభ్యమైంది. అయితే గతంలోనూ వదినను లైంగికంగా వేధించిన నయాబ్ బిశ్వాస్పై అందరికీ అనుమానం కలిగింది. వెంటనే అతన్ని పట్టుకొని నిలదీయగా జరిగిన ఘోరాన్ని వివరించాడు. ఈ దుశ్చర్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.